హలో హలో ఈరోజు మీకు నేను ఫ్రిడ్జ్లో ఇలాగా ఆరిపోయిన కొబ్బరి చిప్పలతోటి కొబ్బరి కారాన్ని చేసి చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్లోకి ఒక చిన్న కప్పు పల్లీల్ని వేసుకొని పల్లీల్ని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోకి కొబ్బరి తురుమును వేసుకోవాలి. మనం కొబ్బరి చిప్పల్ని ఇలా తురుములు వేయించుకోవాలి. ఈ తురుములో కొంచెం చేమ అనేది పోయే వరకు వేయించి పక్కన పెట్టుకొని దీనిలోకి ధనియాలు జీలకర్ర కూడా వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వాటికి వేయించి పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోకి ఒక 50 గ్రాముల వాటికి ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారాక ముందుగా మిక్సీ గిన్నెలోకి ఎండుమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఉప్పు, ధనియాలు, జీలకర్ర, పల్లీల్ని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని వేయించిన కొబ్బరి తురుమును కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి చివరిగా వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా మొత్తం గ్రైండ్ చేశాక దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఆరబెట్టుకొని ఒక అరగంట స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.